సిద్దిపేట జిల్లాలోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవబోతున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతి కేసీఆర్ కూతురే బయటపెట్టిందని అన్నారు. కార్యకర్తలందరినీ కలిసి ఈరోజు స్వాగతిస్తా ఉన్నాను. అందరూ కరసాల చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాము. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు దాస అంజయ్ గారు, గంప మహేందర్ గారు, ముద్దం లక్ష్మి గారు, సాగి ఆనంద్ గారు, బొమ్మల యాదగిరి గారు, కలీముద్దీన్ గారు, మండల అధ్యక్షులు ఎల్ఎం యాదవ్ గారు, మార్క సతీష్ గౌడ్ గారు, రాజ్ బహదూర్ గారు, ఈ రోజు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. సిద్దిపేటలో 1983 తర్వాత సిద్దిపేట కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజం కనబడతా ఉంది. ఏ గ్రామానికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటీకి ఎందుకు అనంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో నియోజకవర్గంలో కూడా కార్యకర్తలందరినీ కలిసి ఈ రోజు నేను స్వాగతిస్తా ఉన్నాను. అందరూ కరసాల చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాము. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు దాస అంజయ్ గారు, గంప మహేందర్ గారు, ముద్దం లక్ష్మి గారు, సాగి ఆనంద్ గారు, బొమ్మల యాదగిరి గారు, కలీముద్దీన్ గారు, మండల అధ్యక్షులు ఎల్ఎం యాదవ్ గారు, మార్క సతీష్ గౌడ్ గారు, రాజ్ బహదూర్ గారు, ఈ రోజు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. సిద్దిపేటలో 1983 తర్వాత సిద్దిపేట కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజం కనబడతా ఉంది. ఏ గ్రామానికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ నాయకులు